హాయ్ నమస్తే అండి. ఈరోజు వీడియోలో బియ్యం పిండి వడియాలు అస్సలు విరిగిపోకుండా, అలాగే మందంగా రాకుండా, కొద్దిగా ఆయిల్లో కూడా వేయించుకునే విధంగా పువ్వులాంటి బియ్యం పిండి వడియాలను చేయటం చూపిస్తున్నాను. సంవత్సరం అంతా క్రిస్పీగా పురుగు పట్టకుండా నిల్వ ఆగుతాయండి. సో పప్పులోకైనా, సాంబార్లోకైనా, అలాగే స్నాక్స్గా కూడా వేయించుకోండి. పిల్లలేంటి పెద్దలేంటి చాలా ఇష్టంగా తింటారు. సో మరి ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాము. నేను ఈ లోటాతో ఒక లోటా పిండితో వడియాలు పెడుతున్నానండి. లోటాలో పిండి వేసేటప్పుడు నొక్కి తీసుకోకూడదు. మామూలుగానే పిండిని వేసుకోవాలి. నొక్కి తీసుకున్నామంటే పిండి ఉడకకుండానే చిక్కబడిపోతుంది. కాబట్టి పిండిని వేసేటప్పుడు మామూలుగానే వేసుకోవాలి. తప్పకుండా మాత్రం పిండిని జల్లించుకోవాలండి. పిండి తీసుకున్న లోటాతోనే 6.5 లోటాల నీళ్లను వేసుకోవాలి. ఇలా నీళ్లను వేసి మరగనివ్వాలి. ఒక లోటా పిండికి మొత్తం 8 లోటాల నీళ్లు పడతాయి. జల్లించిన పిండిని గిన్నెలో వేసి 1.5 లోటా నీళ్లను వేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. 6.5 లోటాల నీళ్లు గిన్నెలో వేసాము. పిండిలో 1.5 లోటా నీళ్లను వేసి కలుపుతున్నాము. మొత్తం 8 లోటాల నీళ్ళండి. మొత్తం లోటా పిండికి 8 లోటాల నీళ్లను వేసుకోవాలి. పిండి ఇలా లూజుగానే ఉండాలి. మరిగే నీళ్ళల్లో వేసి కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా బాగా కలుస్తుంది. కలిపిన పిండిని పక్కన ఉంచి మిక్సీ జార్లోకి 10 పచ్చిమిర్చి, చిన్న ఇంచు అల్లం ముక్కను వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మిర్చి పండినవి ఉంటే అవే వేసుకోండి. మధ్య మధ్యలో కలర్ఫుల్గా వడియాలు బాగుంటాయి. 2.5 టీ స్పూన్లు సాల్ట్ని వేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇందులో జీలకర్ర వేయటం లేదు. జీలకర్ర వేస్తే వడియాలు పురుగు పడతాయి. కాబట్టి జీలకర్ర వేయటం లేదండి. సో మిక్సీ జారులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసి తొడిపి ఆ నీళ్లను కూడా వేసుకోవాలి. నీళ్లను మూత పెట్టి మరగనివ్వండి. త్వరగా మరిగిపోతాయి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. నేను ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ తక్కువైంది. సాల్ట్ వేసి వాటర్ని ఒకసారి కలపాలి. కలిపి ఉంచిన పిండిని కూడా ఒకసారి కలిపి మరిగిన నీళ్ళల్లో పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే పిండిని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా పిండిని ఒక పావు గంట ఉడికించి అక్కడ నుండి కొద్దిగా మంటను తగ్గించి ఉడికించుకోవాలి. ఇలా మంటను హై టు మీడియం హీట్లో అడ్జస్ట్ చేసుకుంటూ కనీసం అరగంట పాటైనా పిండిని ఉడికించుకోవాలి. పిండి బాగా ఉడికితేనే మనకి వడియాలు విరగకుండా వస్తాయి. పిండి ఇలా దగ్గరగా ఉడికినప్పుడు ఒక ప్లేట్లోకి పిండిని వేసి చెక్ చేసుకోవాలి. పిండి ఇలా వేసినప్పుడు పక్కకి జరగకుండా ఉండే విధంగా ఉడికించుకోవాలి. పిండి ఇలా ఉడకడానికి కనీసం నాకు అరగంట అయినా పట్టిందండి. సో స్టవ్ను ఆపి వడియాలని పెట్టుకోవాలి. నేను ఇలా సిల్క్ చున్నీ మీద వడియాలను పెడుతున్నాను. వడియాలు ఎండిపోయిన తర్వాత కొద్దిగా తడిపి వడియాలను లాగి తీసేటప్పుడు సిల్క్ క్లాత్ అయితే చిరిగిపోకుండా వడియాలు వస్తాయి. ఇలా వడియాలను కొద్దిగా చిన్నవిగా పెట్టుకోండి. తీసేటప్పుడు వడియాలు విరిగిపోకుండా బాగా వస్తాయి. సో ఇలానే మిగిలిన వడియాల్ని పెట్టుకోవాలి. పిండి చిక్కపడిపోకుండా త్వరగా పెట్టుకోవాలి. ఇదిగోండి నాకు సాయంత్రానికి ఇలా ఎండిపోయాయి. ఇది నెక్స్ట్ డే అండి. వడియాలను తడిపి తీసి మళ్ళీ ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా వడియాల క్లాత్ని వెనక్కి తిప్పి నీళ్లను జిమ్మి ఇలా క్లాత్ని లాగితే వడియాలు వాటంతట అవే ఊడిపోతాయి.
ఇలా చిన్నవిగా పెడితే మందంగా వడియాలు పెట్టకపోయినా విరిగిపోకుండా వడియాలు వస్తాయండి. కొద్దిగా ఆయిల్లో కూడా వడియాలను వేయించుకోవచ్చు. అదే వడియాలను పెద్దవిగా పెడితే ఎక్కువ ఆయిల్లో వేయించుకోవాలి. వాడిన ఆయిల్నే మళ్ళీ మళ్ళీ వాడితే హెల్త్కి కూడా మంచిది కాదు. కాబట్టి ఇలా చిన్నగా వడియాలు పెట్టామంటే ఏ కర్రీలోకి అయితే వడియాలు వేయించుకోవాలి అనుకుంటున్నామో ఆయిల్లోనే వడియాలను వేయించుకున్న తర్వాత ఆ కర్రీకి యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా వడియాల్ని తీసేసి ఎండలో ఆరబెట్టుకోవాలి. వడియాలు బాగా ఆరిపోయాయండి. చూస్తున్నారు కదా, వడియాలు కూడా పల్చగా వచ్చాయి కదా. ఇలా పెడితే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ వడియాలను వేయించి చూపిస్తాను. స్టవ్ పై ఆయిల్ని పెట్టి ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి. హీట్ అయిన ఆయిల్లో వడియాలను వేయాలి. వడియాలు బాగా పొంగుతున్నాయి కదా, మనం వడియాలు చిన్నవిగా పెట్టినా పొంగి పెద్దవిగా అవుతాయి. సో ఇంతేనండి. ఇలా బియ్యం పిండి వడియాలను పెట్టారంటే చాలా క్రిస్పీగా కమ్మగా పప్పులోకైనా పులుసు కూరల్లోకైనా స్నాక్స్గానైనా చాలా బాగుంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.